నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మనం చదువుకునేటప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ అని ఒక పజిల్ కానీ ఒక గేమ్ కానీ లేకపోతే చదువుకునేటప్పుడు కూడా అటువంటిది ఇచ్చేవాళ్ళు. అటువంటి క్వశ్చన్ చూసారా, గుర్తుందా? అంటే ఒక 100 ఉన్నాయనుకోండి, ఒక 100 థింగ్స్ ఉన్నాయనుకోండి, అన్నీ సేమ్ ఉంటాయి, కొన్ని ఆడ్గా ఉంటాయి, ఒకటో రెండో ఆడ్గా ఉంటాయి, అవి కనిపెట్టాలి. మిగిలినవన్నీ సిమిలర్గా ఉంటాయి. అటువంటి పజిల్ కానీ అటువంటి గేమ్ కానీ లేకపోతే అటువంటి క్వశ్చన్ కానీ చూసారా, గుర్తుందా? న్యూస్ పేపర్లో కూడా వచ్చేవి కదా, చాలా చాలా వాటిల్లో. చూడండి, దేవుడు కూడా అలా ఫైండ్ ద ఆడ్ వన్ అని సహవాసంలో దేవుడు కొన్ని నియమాలను ఇస్తున్నారు. వాటిని దాటి ప్రవర్తిస్తున్నవాడు ఆడ్ వన్ గా మారిపోతూ ఉంటాడు. చదువుకుందాం రండి. లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. 11 నుండి 13 వరకు. లేవియాకాండం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు వారిని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి వారిని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు. ఇవన్నీ ప్రభు ఈ నియమాలన్నీ ఇస్తున్నప్పుడు వీటిని పాటిస్తున్న వారందరూ కామన్ గా కనిపిస్తారు. వీటిని పాటించకుండా ఉన్నది ఆడ్ వన్ గా మారిపోతుంది. నేను చెప్తున్నది దేవుని లెక్కల ప్రకారం. ఎందుకంటే న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మనకు ఉండాలట. ఎక్కడ? వీటన్నిటి విషయాల్లో. ఇప్పటి వరకు మనం చదువుకుంటున్నవి ఏ ఏ విషయాల్లో ఆయన న్యాయంను కోరుకుంటున్నారు, ఏ ఏ విషయాల్లో మనం అన్యాయం చేస్తున్నాం అని చెక్ చేసుకోవాల్సిన సమయమే ఇది. అసలు ఆయన ఏమి చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అనే వాటిని పరిశీలించుకోవడానికి ఒక సమయం ఇస్తున్నారు అంటే కేవలం కృప. దీనిని నిర్లక్ష్యం చేయకుండా యథార్థంగా వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అని చెక్ చేసుకుందాం. దొంగిలింపకూడదు. చెప్పండి అందరూ ఆ మాట, దొంగిలింపవద్దు అని. దొంగిలింపవద్దు. దొంగిలించడము అనే ఏరియాలో మనం ఏమేమి దొంగిలిస్తున్నాం చెక్ చేసుకుందాం. అది కేవలం ఒక డబ్బు, ఒక వస్తువు మాత్రమే కాదండి. సమయమును దొంగిలిస్తుంటే ఈరోజు చూడండి ఎన్నో గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి. అవి సమయమును దొంగిలించడానికి ఒక సాధనంగా మారిపోయినాయి. లెక్కప్ప చెప్పే సమయం కష్టపడతాం. అందుకే సమయంను ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో, ఎక్కడ దొంగిలిస్తున్నామో చెక్ చేసుకుందాం. దేవునికి దొంగతనం అనేది
అస్సలు ఇష్టం లేని ఒక కార్యం. రెండోది, దొంగ దేనికి వస్తాడు? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. సో దొంగ పని దొంగ చేస్తున్నాడు. ఆ పనిలో మీకు పాలు వద్దు అంటున్నారు ప్రభు. దొంగిలించను వద్దు, నీ వద్ద ఉన్నది కాపాడుకోవాలి కనుక నిర్లక్ష్యంగాను ఉండొద్దు. రెండు విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. దొంగ దొంగిలించడానికే వస్తాడు కనుక అక్కడ దొంగతనం జరగకుండా మనకు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. ఒకటి, ఈ స్వభావంలో నుండి బయటికి రావాలి. రెండు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. 30-31 రెండు చదువుదాం. చదవండి. ఇర్మియా 23. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 1-2 వచనాలు. 30-31 అక్క. 30వ అధ్యాయం కాదక్క, 23వ అధ్యాయము 30-31 వచనాలు. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 30-31 వచనాలు. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. చూడండి, తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. సో మాటల దొంగతనం కూడా జరుగుతుంది, సమయం దొంగతనం జరుగుతుంది. దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తున్నాడు. అవి మాత్రమే కాదు, మాటల దొంగతనం కూడా జరుగుతుంది. ఆయన మాటలు విత్తుతున్నప్పుడు, పరలోక రాజ్య మర్మములను, మాటలను, విత్తనములను విత్తుతున్నప్పుడు ఎత్తుకుపోతున్న అనుభవంలో ఉన్న ఆకాశ పక్షులు అవి వేరు. వీళ్ళు ప్రవక్తలే, వీళ్ళు గుంపులో ఉన్న ప్రవక్తలే, కానీ మాటలను దొంగిలిస్తున్న ప్రవక్తలు. మాటలను చెప్దాం అందరం, మాటలను దొంగిలిస్తున్న ప్రవక్తలని. మాటలను దొంగిలిస్తున్న ప్రవక్తలు. ఇంకేం చెప్తున్నారు? స్వేచ్ఛగా నాలికలు ఆడించుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు దేవుడు విరోధి అట. అంటే ఇంకా నాలుగుకి అడ్డు అదుపు ఏమున్నది అన్నమాట. స్వేచ్ఛగా నాలికను ఆడించడం. ప్రభు చెప్పమంటున్నారా లేదా ఒక క్షణం అడిగి చెప్పి ఈ అనుభవాలు ఏమి ఉండవు. ఆ నోటిలో నోరు, నోటిలో మాట ఆగదు. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్తూ అబద్ధముల చేతను, మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. వీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మెయిన్ కారణం ఏంటి? దేవుని తిన్నని మార్గంలో నుంచి మళ్ళించాల. అటువంటి వారికి దేవుడు విరోధి అంటండి. అర్థం చేసుకుందాం. మనం మన స్వభావం చేత మనం చచ్చిన వారమై ఉంటున్నాము.
మన స్వభావం మార్చుకోకపోతే మనం జీవంలోనికి రాలేము. మన ఒరిజినల్ స్వభావం ఏదైతే ఉందో అది మనల్ని నాశనంలో ఉంచుతుంది. నేను ఇలాగే ఉంటా, నాకు నచ్చినట్టే నేను చేస్తా, నా ఇష్టం చొప్పున నేను చేస్తా అంటున్నా మన మనస్తత్వాలు మారకపోతే దేవుడు తీర్పుని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడే మనం మార్పు పొందుదాం. ప్రవక్తల దగ్గర మాట దొంగిలించడం మాత్రమే కాదు. చూడండి, ఏదైనా ఒక విషయం నాకు తెలుసు అని ముందు పడి చెప్పడం, ఇవి కూడా దొంగతనమే కదా. ఈ మాటలు దొంగతనం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. ఇక్కడి నుంచి అక్కడికి చేరవేయడం, అక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఇవన్నీ కూడా చాలా దేవునికి హేయమైన విషయాలు. నిజానికి చూడండి, ప్రభు ఒక కార్యం చెయ్యాలి అంటే ఎలా చేస్తున్నారు చూడండి. కొర్నేలికి దేవుడు కొర్నేలిని సిద్ధపరిచారు, అక్కడ పేతుర్ని కూడా దేవుడు సిద్ధపరిచారు. మీరిద్దరూ కలిసినప్పుడు అక్కడ ఎవరి నామం మహింపరచబడింది చెప్పాలి? అక్కడ దేవుని నామం మహింపరచబడుతుందా లేదా? అలా దేవుడు తన కార్యాలను చేసేటప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన బయలుపరుస్తారు, ఆయన చేస్తారు, ఆయన దూతలను పంపిస్తారు, ఆయన చేస్తారు. దేవుడికి ఏది కూడా ఆటంకంగా ఉండలేదు. ఇవన్నీ చెప్తున్నవి ఆయన ప్రయోజనం కొరకు కాదు, మన ప్రయోజనం కొరకు. ఆయన చెప్పినట్టుగా కదలడానికి ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా రెండవ మాట, బొంకకూడదు. సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఏదో రకంగా టైం దాటేయడానికి, ఆ టైం అక్కడ మనం ఏ ఇబ్బంది పడకుండా సోషల్ గా మూవ్ అవ్వడానికి అబద్ధం ఆడేసి, బొంకేసి, అబద్ధ ప్రమాణాలు చేసేసి, సంహవ్ తప్పించేసుకొని, అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసేసి, ఇటువంటి ప్రయత్నాలని వ్యర్థం. చెప్పండి, ఇటువంటి ప్రయత్నాలని వ్యర్థం అని. ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దట. ఇవన్నీ ఎవరి స్వభావాలండి? అబద్ధికుడైన అపవాది స్వభావాలు. చెప్దామా, ఇవన్నీ ఎవరి స్వభావాలు? అబద్ధికుడైన అపవాది స్వభావం. ఇలాగనే చెప్పాలి. ఏమని? అబద్ధికుడైన అపవాది. చెప్పండి. అబద్ధికుడైన అపవాది. ఒక మాట చెప్పనా? పరిశుద్ధుడైన దేవునిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఎలా పరిశుద్ధత వ్యాపించి ఆయనకు మహిమ కలుగుతుందో, అబద్ధికుడైన అపవాదిని అబద్ధికుడు అబద్ధికుడు అంటున్నప్పుడు వానికి కనీసం గుర్తు వస్తా ఉంటది, నేను అబద్ధాలే చెప్తున్నానని. నా ప్రభువే చెప్పారండి, వాని యందు సత్యమే లేదని చెప్పారా లేదా? జ్ఞాపకం లేదా? వాని యందు సత్యమే లేదని ప్రభు చెప్పారు. నా నామమును బట్టి 12వ వచనం చూడండి, లేవియాకాండం 19:12. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. అబద్ధాలు ఆడేటప్పుడు ఇదొక ఫ్యాషన్. ఏంటి? ప్రభు పేరట ఆనబెట్టి చెప్తున్నానండి, సత్యమండి,
అని. ఆయన నామంను బట్టి అబద్ధాలు ఆడేసి అబద్ధ ప్రమాణాలు చేసేసి ఏం తప్పించుకుంటున్నావు? ఎక్కడ ఇరుక్కుంటున్నావు? మనుషుల దగ్గర నువ్వు తప్పించుకుంటావేమో నాన్న, దేవుని దగ్గర ఇరుక్కుంటున్నావు తెలుసా? నువ్వు చూడలేదు, నీకు తెలియదు, నువ్వు అనుకున్న దాన్ని బట్టి పలికేసి చెప్పేసి ఏం తెలుసు నీకు అసలు? కొంతమంది సహవాసంలో జరుగుతున్నవే ఇవన్నీ బయట వారికి కాదండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎవరికి చెప్పండి? సహవాసంలో ఉన్నవారికే అని. అరే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వారిద్దరి మీద ఏదో ఒకటి చెప్పేయాలి. ఇద్దరు వ్యక్తులు మంచిగా ఉంటే వాళ్ళని ఏదో ఒకటి అనేయాలి. ఆడపిల్లలు మగపిల్లలు చిన్న పిల్లలు మాట్లాడుకుంటే వాళ్ళ గురించి ఏదో ఒకటి అనాలి. లోకంలో జరుగుతున్నది సహవాసంలో కూడా జరిగితే ఇంకేం ప్రయోజనం? సహవాసంగా కూడి వచ్చుట మేలుక కీడుక? నిజంగా తప్పు జరుగుతున్న ఏరియా నీ కంటికి కనబడదు. ఇటువంటివన్నీ కూడా ఆడ్ వన్స్ అన్నమాట. మీకు అర్థమైందా? దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడానికి తీర్మానం తీసుకుంటేనే సహవాసంలో కలిసి నడుద్దాం. వాటి ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నప్పుడు తప్పిపోకుండా ఉండడానికే ప్రభు మరలా చెప్తాను, కేవలం కృప. అబద్ధ ప్రమాణాలు చెయ్యొద్దండి. ప్రభువుని బట్టి అబద్ధ ప్రమాణాలు చెయ్యొద్దు. సత్యమును అబద్ధంగా చూపిస్తూ అబద్ధాన్ని సత్యంగా చూపిస్తూ సంఘానికి మొట్టమొదటిగా జ్ఞానం కావాలి. చెప్పండి, ఏం కావాలి? గుర్తుపట్టే జ్ఞానం కావాలి. ప్రతి మాట వినద్దు, ప్రతి మాట నమ్మద్దండి. ఒక విషయం అడగనా? ఎన్ని డాక్ట్రిన్స్ బయటకు వస్తున్నాయి కదా లోకంలో. వాక్యం చదవకపోతే నువ్వు ఎలా గుర్తుపడుతున్నానా ఏ డాక్టర్ ఏం చెప్తున్నారని? లేకపోతే వచ్చే ప్రాబ్లం గుర్తుందా? వీరేమో ఇలా చెప్తున్నారు, వారేమో అలా చెప్తున్నారు, ఏది వినాలి అనిపిస్తుంది. విశ్వాసంలోకి వస్తున్న మొదట్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఇవన్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పేవాళ్ళు. ఏది కరెక్టో అర్థమయ్యేది కాదు. కానీ వాక్యం చదువుతున్న కొద్దీ వాక్యమే సత్యమని, వాక్య ప్రకారం నడిస్తేనే బాగుంటదని అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఎవరు మారిపోలే, మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం, మారడానికి ప్రయత్నం చేస్తాం, మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాం. అబద్ధికుడు అయిన వాడు ఒక్కటేనండి ప్రయత్నం, మనల్ని మార్గంలోంచి తొలగించాలని. అబద్ధ ప్రమాణాలు చేసిన దాని కొరకే, దొంగతనం చేసిన దాని కొరకే, ఏదో రకంగా తిన్నని మార్గంలోంచి తప్పించాలని అబద్ధికుని ప్రయత్నం. మోసపోవద్దు అని ప్రభు ఎలా అయితే చెప్పారో, ఇక్కడ కూడా మనం మోసపోవద్దు. మనం అబద్ధం ఆడుతూనే నేను సత్యంలో ఉన్నాను అనుకోవడం కూడా మోసమే కదా. ఇవన్నీ చాలా లైట్ గా కనిపిస్తున్న విషయాలు, కానీ చాలా సీరియస్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే కదా, దొంగిలించొద్దన్న. అవును, మన మాటలు కూడా దొంగిలిస్తున్నాం అనే విషయం మనకన్నా తెలుసా? దోషారోపణ జరుగుతున్న సమయం ఒక దోషిగా గనుక నిలబడడానికి కారణం ఇవే అయితే వెనక్కి రావడానికి సమయం ఉంటుందా? బల్లల యొద్ద కూర్చొని, అరుగుల యొద్ద కూర్చొని మాట్లాడుతున్న మాటలు దేవుడు వినరా?
ఏ స్థాయిలో ఉన్నా, అది అధికారి స్థాయిలో ఉన్నా, అధిపతి స్థాయిలో ఉన్నా, దాసుని స్థాయిలో ఉన్నా, జస్ట్ ఒక విశ్వాసి స్థాయిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే జాగ్రత్త పడవలసిన విషయాలండి ఇవి. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. చూడండి, నేను యెహోవాను అని చెప్తున్న ప్రతి సమయం దేవుడు ఒక రోషము పూని పలుకుతున్న మాట. అది ఊరికనే చెప్పట్లేదు నేను యెహోవాను అని. సత్యమును బట్టి మాట్లాడడానికే దేవుడు సంవత్సరంలో 4 నెలలు అభ్యాసం చేయడానికి ఇచ్చారు. సత్యమును ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు చిన్న బిడ్డను పట్టుకొని ఏబిసిడీలు రుద్దిస్తున్నప్పుడు చూడండి, చేయి పట్టి నడిపించి రుద్దిస్తాం. తర్వాత నీ చేయి పట్టుకోకుండా నువ్వు రాయి అని చెప్పి అసైన్మెంట్ ఇస్తారా లేదా చెప్పండి. అలా ఈ 4 నెలలు చేపట్టి రుద్దించే సమయం ఇది. సత్యం 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 సత్యమే పలుకు, సత్యం బట్టే మాట్లాడు, నీ గుమ్మముల్లో సత్యమే పలకాలి, అబద్ధ ప్రమాణాలు చెయ్యొద్దు, నీ పొరుగువాని మీద ఇలా చూడొద్దు, అలా చూడొద్దు, ఇలా మాట్లాడద్దు, ఇవన్నీ చెప్తూ రుద్దిస్తూ చెప్తున్నామండి. మిగిలిన నెలలు ఏంటో తెలుసా? 8 నెలలు మనం ప్రవర్తించాల్సిన నెలలు. దేవుడు ఎందుకు అంత ప్రాక్టీస్ ఇస్తున్నారు సత్యం గురించి? అబద్ధం అంత డేంజర్ అని, అబద్ధం అంత ఈజీగా జీవితంలోకి ఎంటర్ అయిపోతుందని గుర్తుపట్టాలి నాన్న. ఆయన నామాన్ని అవమానపరచొద్దు, ఆయన నామంను అపవిత్రపరచొద్దు. చూడండి, మిమ్ముని బట్టే కదా నా నామం ఏమవుతుందన్నారు? అన్య జనుల మధ్య దూషించబడుతుందట. అప్పుడు ఏం కలుగుతుంది? అపవిత్రతే కదా. అపవిత్రపరచడంలో ఒక లెవెల్ మనం ఈరోజు అర్థం చేసుకుందాం. నేనెక్కడ అపవిత్రపరుస్తున్నాను నాన్న? నా దేవుని నామానికి నా వలన ఏ అపవిత్రత రావట్లేదు అన్న ఫీలింగ్ మనలో నుంచి ఈరోజు కొంచెం ప్రశ్నార్థకంగా మారే సమయం ఇది. ఎందుకో తెలుసా? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. 3వ వచనం. ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం అక్క. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. ఇప్పుడు 5 చదవరాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుంది. ఇక్కడ చూడండి, యెహోవా గురించి, సైన్యములకు అధిపతి యెహోవా నామం గురించి వారు పలుకుతున్నారు. ఆయన నామమును ఎత్తి ఆయన పరిశుద్ధుడు 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 అని వారు ప్రతిగానములు చేస్తున్నారు. అక్కడ చేరి ఉన్నది ఎవరు? సెరాపులు చేరి ఉన్నారు. సెరాపులు
వారి వయసు ఎంత అంటే, ఇప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ సమయం గురించి మాట్లాడతామంటే, ఏదో ఒక సందర్భం గురించో లేదా మనకి తెలిసిన దాన్ని బట్టో మాట్లాడతాం. మనకి ఏం తెలుసు చెప్పండి? మనం ఎప్పుడు పుట్టాము? మహా అయితే ఒక 100 సంవత్సరాల మధ్యలో ఉన్న విషయాలు మనం మాట్లాడగలం. 200 సంవత్సరాల ముందు జరిగింది ఏంటో నీకు తెలుసా? పోనీ రేపేం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. సో మనం ఏం మాట్లాడినా మనకు తెలిసిన దాన్ని బట్టే మాట్లాడతాం. అలా శరాపులు వారికి తెలిసిన దాన్ని బట్టి మాట్లాడాలి. వారికి ఏమేం తెలుసు? వారికి ఎంత కాలం తెలుసు? ప్రభు వారిని నియమించిన నాట నుండి ఆ రోజు యెషయా గ్రంథంలో మనం చదువుకుంటున్న ఆ మీటింగ్ లో వాళ్ళు కలిసినంత వరకు వాళ్ళకి తెలుసు. మనకి తెలిసిన కొంచెం విషయాలకే లేదా కొద్ది కాలం గురించి అబ్బో చాలా చరిత్ర ఉందంటామే, మరి శరాపులకి ఎంత చరిత్ర తెలుసు? కోటాను కోట్ల సంవత్సరముల చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వారికి ఎక్కువ విషయాలు ఉంటాయా, మనకి ఎక్కువ విషయాలు ఉంటాయా? వారికి ఎక్కువ విషయాలు ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వారు మౌనంగా ఉంటున్నారు. మనకి బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వాక్యం కూడా వినకుండా పక్కోడితో మాట్లాడాలి, గుడుగుడు గుడుగుడు మాట్లాడతాం. ఎందుకు వచ్చాం, ఏం ప్రభు ఏమన్నా మాట్లాడతారేమో, ఇది ఏం ఆలోచన లేకుండా అర్జెంట్ గా పక్కోళ్ళతో మాట్లాడేయాలి. కానీ శరాపులు అలా లేరు నాన్న. వారికి ఒక్కటే తెలుసు, దేవుని నామంను బట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నారు. రెండవది, మనకి మాట్లాడటానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో దేవుడు పరిశుద్ధత బయటకు వస్తుందా? అపవాది పని ఏంటో తెలుసా? కుడిపార్శ్వం వైపు నించుని అక్యూజ్ చేయడమే వాడి పని. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, దోషం చేశారు, అది చేశారు, ఇది చేశారు. ప్రధాన యాజకుడినే విడిచిపెట్టలేదు. వాళ్ళ దోషములు జ్ఞాపకం చేస్తూ వాళ్ళు అలా వాళ్ళు ఇలా ఇంకొక వ్యక్తిని నెగిటివ్ పిక్చర్ లో చూపించడమే వారి పని. అక్కడ పరిశుద్ధత వ్యాపిస్తుందా చెప్పండి? వ్యాపించదు. మేబీ ఆ దూషించబడుతున్న వ్యక్తి దేవునితో పరిహారం పొంది దోష నివారణ పొందిన వ్యక్తి ఏమో. ఇప్పుడు మళ్ళీ అదే పొడుస్తా ఉంటే ఎవరు అబద్ధికుడు, ఎవరు ఫూల్ చెప్పండి? అక్కడ మాట్లాడుతున్న వ్యక్తే కదా ఫూల్ అయిపోతారు. నేరం మోపుతున్నవాడు నేరం మోపుతున్నవాడే ఫూల్ అయిపోతాడండి. వాడి పేరు మరలా అబద్ధికుడు. అంటే ఎన్ని కోణాల్లో అబద్ధం మనల్ని వెంటాడుతుందో చూద్దాం. వీటన్నిటి నుంచి మనం దూరపడాలి. వీటన్నిటి నుంచి దూరం అవ్వాలి. మనం ఎలా తయారవ్వాలంటే, 2-3 కలిసామా ఆయన పరిశుద్ధత గురించే మాట్లాడుకోవాలి. ఆమేన్. శరాపులు నేర్పిస్తున్న పాఠం అండి. రెండవది, అక్కడ ఆయన సైన్యములకు అధిపతి యెహోవా నామంలో మాట్లాడుతున్నారు. అర్థం, యుద్ధములు ఉంటాయి. అక్కడ ఇష్యూస్ ఉంటేనే కదా యుద్ధాలు కావాలి. యుద్ధం యెహోవాది.
ఆయన చేస్తున్న ప్రతి యుద్ధం న్యాయమైనది, యథార్థమైనది, పరిశుద్ధమైనది. ఆ ఏరియాలో ఆయన నామంను ఎత్తిపడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా తెలుసా, మన మాటల సారాంశం దేవుడు నామానికి అపవిత్రత రాకూడదు. చెప్పండి ఈ మాట. మన మాటల సారాంశంలో మన మాటల సారాంశంలో ఆయన నామానికి ఆయన నామానికి అపవిత్రత రాకూడదు అని చెప్పండి. అపవిత్రత రాకూడదు. మనం ఒక వ్యక్తితో కాన్వర్సేషన్ చేస్తున్నామంటే దానిలో యెహోవా పరిశుద్ధుడు అన్న సారాంశం ఉండాలి. ప్లీజ్ మిగిలిన కాన్వర్సేషన్స్ అన్ని దయచేసి విడిచిపెడదాం. ఈ రోజు తీర్మానం తీసుకుందాం, దాన్ని బట్టి జీవితకాలం అంతా నడుద్దాం. మిగిలిన కాలం మేబీ 2 రోజులే కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 200 సంవత్సరాలు కావచ్చు. కానీ ఈ తీర్మానం మీద నిలబడదాం. ఒకరితో ఒకరు స్ట్రాంగ్ గా సీరియస్ గా ఒక తీర్మానం తీసుకుందాం. ఒక్కరితో కానీ ఇద్దరితో కానీ నువ్వు కాన్వర్సేషన్ చేసేటప్పుడు ఆయన పరిశుద్ధత గురించి వస్తే మాట్లాడు, లేకపోతే జిప్పేసుకోవడం మంచిది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడాలా, ధారాళంగా నోరిప్పు. అండ్ మన మాటను బట్టి ఆయన పరిశుద్ధుడు నిరూపణ అవుతుందా? ఆయన నామానికి ఏ దూషణ రాకుండా వాతావరణంలో పరిశుద్ధత వ్యాపిస్తుందా లేదా చెక్ చేసుకుందాం. ఏమండి, ఉదయాన్నే నోరు కడుక్కుంటాం కదా, మళ్ళీ మధ్యలో కూడా కావాలంటే అవసరమైన నిద్రపోయి లేస్తే నోరు ఎందుకు కడుక్కుంటాం? మాట్లాడితే ఏమొస్తుందని? దుర్వాసన. అవునా కదా? అవునా కదా? చెప్పండి. మాట్లాడితే దుర్వాసన వస్తుందని నోరు కడుక్కుంటామే, అలాగనే మాట్లాడితే ఆయన నామానికి అపవిత్రత వస్తే నోరు మూసుకుందాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఫిజికల్ నోరే ప్రతిరోజు దుర్వాసన కొడుతుంటే ఇక ఏ కడుక్కోవడం లేకుండా, ఏ కాన్సన్ట్రేషన్ లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మాటల్లో ఆయన నామానికి ఎంత అపవిత్రత మన నోట్లో నుంచి వస్తుందో ఒకసారి గమనిద్దాం. ఈరోజు మీకు అర్థమైందా? మీ పుస్తకాల్లో మీరే డయాగ్రామ్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఫిజికల్ గా మనం ఏం చేస్తున్నామో దానికి 1000 రెట్లు స్పిరిచువల్ గా ఉంటాయి. ఫిజికల్ గా కొట్టే కంపు ఆ రేంజ్ లో ఉంటే, కొంచెం ఉంటే 1000 రెట్లు స్పిరిచువల్ లో ఆ కంపు కనిపిస్తుంది. మన మాటల వలన ఆయనకు కలుగుతున్న అపవిత్రత అంత భయంకరంగా ఉంటది అంటున్నాను నేను. మనకు తెలిసింది చాలా తక్కువ, మన చరిత్ర చాలా తక్కువ. అయినా మనం ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడలేకపోతే ఇంకెందుకండి? ఏం ప్రయోజనం అండి? ఎగ్జామ్ 3 గంటలే. ఏం చెప్తాం పిల్లలకి? 3 గంటలు నువ్వు ఓపిక పట్టు, రాసేసే, మంచిగా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అవునా? అలా భూమి మీద నరుని కాలం యుద్ధ కాలమేనండి. జస్ట్ ఆ పీరియడ్ ఒక్కటి జాగ్రత్తగా గడపగలిగితే చాలు, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వగలిగితే చాలు. ధారాళంగా మాట్లాడడానికి, విస్తారంగా విస్తరించి మాట్లాడడానికి శరాపులకు బోల్డ్ అని విషయాలు తెలుసు.
అవన్నీ విడిచిపెట్టి ఆయన పరిశుద్ధత గురించి మాత్రమే పలుకుతుంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుతూ మందిరం ధూమం చేత నిండిపోయిందట. మనం ఇక్కడ ఎంత ధూపకు వేదికకి దగ్గర ధూపం వేసినా ఆయన సన్నిధికి ధూపం జారట్లా, పైకప్పు కూడా ఎక్కట్లా. ఎందుకు? మన నోటి వలన వస్తున్నది దుర్వాసన, అటువంటి అపవిత్రత మాటలు. పొరుగువాడిని దూషిస్తే దేవుడికి ఏమైనా సంతోషం అనుకుంటున్నారా? లోకంలో ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటే, మీకు అర్థమైందా? లోకంలో ఒకరిని తొక్కితే నువ్వు పైకి వస్తావేమో, దేవుని దగ్గర అలా కాదు నాన్న. ఇంకో వ్యక్తి నువ్వు లిఫ్ట్ చేస్తే నువ్వు పైకి వస్తావు. నువ్వు ఒంగొని ఇంకొక వ్యక్తిని ఎక్కడానికి నువ్వు అనుమతిస్తే అప్పుడు నువ్వు పైకి వస్తావు. లోకంలో నువ్వు 10 మందిని తొక్కితే నువ్వు గొప్ప. దేవుని లెక్కలో 10 మందిని ఎక్కించడానికి నువ్వు వంగితే నువ్వు గొప్ప. చెప్పండి, లోకంలో తొక్కితే గొప్ప, లోకంలో తొక్కితే గొప్ప, దేవునికి వంగితే గొప్ప. దేవునికి వంగితే గొప్ప. అది ఆయన న్యాయం వేరే లెవెల్లో ఉంది. ప్లీజ్ అర్థం చేసుకుందాం. అది చూసి గుర్తుపట్టిన యెషయా ఫస్ట్ చెప్తున్న మాట, అపవిత్ర పెదవులు గలవాడను. అయ్యో, అపవిత్రమైన పెదవులు. మీకు అర్థమైందా? ఆడ్ వన్ ఎవరో తనకి తను అర్థమైపోయిందండి. అక్కడ నిండి ఉన్న ధూమం, అక్కడ నిండి ఉన్న పరిశుద్ధత, అక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం వేరేగా ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే తనకు అర్థమైపోయింది, తన ప్రాబ్లం ఎక్కడో తనకు అర్థమైపోయింది. తను చెప్తున్నాడు, అపవిత్రమైన పెదవులు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనేమన్నా తెలుసా, నువ్వు డయాగ్నోసిస్ చేసుకుంటే చాలు, ట్రీట్మెంట్ ఆయన ఇచ్చేస్తారు. ఆమెనని చెప్పరే. ఆమేన్. నువ్వు కొనుక్కోక్కర్లేదు నాన్న. మీకు తెలుసా, డయాగ్నోసిస్ చేయడానికి ఒక రేట్ అయితే దానికి ట్రీట్మెంట్ కోసం మందులకి ఖర్చు ఎక్కువ. అవునా కదా? అవును. ఇక్కడ విషయం ఏంటో తెలుసా, డయాగ్నోసిస్ ఒక్కటి నువ్వు చేసుకో చాలు, మందులు ఆల్రెడీ కొన్ని రెడీగా ఉంచారు దేవుడు. ఆయన ఆల్రెడీ వాళ్ళకి చెల్లించి రెడీగా ఉన్నారు. మన ప్రాబ్లం ఇదే, డయాగ్నోసిస్ చేయలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నామో కరెక్ట్ గా చేస్తున్నాం అనుకుని ముందుకు పరుగులు పెడుతున్నాం, కంపు కొట్టుకుంటూ. చెప్పండి, ఏం చేస్తూ? కంపు కొట్టుకుంటూ. లేదు నాన్న, మారుదాం. మన కాన్వర్సేషన్స్ మారాలి. మన నోటి మాట వలన ఆయన నామానికి అపవిత్రత రాకూడదు. మన పెదవులే కారణం. మీరు అక్కడ గమనించండి, శరాపుల పెదవుల వలన ఆయనకి పరిశుద్ధత కలుగుతుంది, ఆయన నామానికి పరిశుద్ధత వ్యాపిస్తుంది. కానీ మనుషుల పెదవుల వలన దేవుని నామానికి అపవిత్రత కలుగుతుందట. అదే గుర్తుపట్టాడు యెషయా. ఆ రోజు చెప్తున్నాడు, నా పెదవులు అపవిత్రమైన పెదవులు. అంతేకాదు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను. మా ప్రజలందరికీ ఉన్న ప్రాబ్లం అపవిత్రమైన పెదవులు. చెప్పండి, ఏంటి? అపవిత్రమైన పెదవులు. నేను కరెక్ట్ అండి. యెషయా ఏమన్నా రాంగ్ గా బ్రతుకుతున్నాడేమో, నేను మాత్రం కరెక్ట్.
అనగలిగే ధైర్యం దమ్ము ఎవరికైనా ఉందా? చెప్పండి. లేదు లేదు. అసలు మనకి అట్ట అవకాశం ఉందా అంటున్నాను. లేదు, బిగ్గరగా చెప్దాం లేదని. లేదు లేదు. అక్కడ చూసారా ఆయన చెప్తున్న మాట ఏంటో చూసారా? మన పెదవులను బట్టి ఆయన నామానికి ఏం కలగకూడదు? అపవిత్రత కలగకూడదు, అపవిత్రత రాకూడదు. ఆయన నామానికి మన పెదవుల ద్వారా అపవిత్రత రాకూడదు. ఎంత జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలో ఈరోజు చెక్ చేసుకుందాం. నోటి మాట ఎన్నిసార్లు కడుక్కుంటే మంచిదో ఇప్పుడు ఆలోచిద్దాం. అవునండి, చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. మోస్ట్ నెగ్లెక్టెడ్ కాన్వర్జేషన్స్ మనవి. ఆయన నామానికి అపవిత్రత కలుగుతుందట. పన్నెండో వచ్చిన ఒక్కసారి చదవరా? లేవియా కాండం 19:12. లేవియా కాండం 19వ అధ్యాయము 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. రోషముతో ఇప్పుడు ఆయన చెప్తున్నారండి. అపవిత్రమైన పెదవులతో పలికితేనే కదా అపవిత్రత ఆయన నామానికి కలుగుతుంది. అవునా కదా? చెప్పండి. అవును చెప్పాలి, అవునా కదా? ఇప్పుడు యెషయా గారికి ఆ అగ్ని అంటించి ఆయన చెప్తున్న మాట చూడండి. 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అంటే ఇప్పుడు ఆ పెదవులకి ట్రీట్మెంట్ దొరికిందా లేదా? దొరికింది. అది అలా మన పెదవులకి ట్రీట్మెంట్ దొరికితే తప్ప అపవిత్రత తొలగిపోదు. ఈరోజు ఆయన మాట అగ్ని వంటిదే కదా. నా మాట అగ్ని వంటిది కాదా అని అడుగుతున్న ప్రభు, ఆయన మాట అగ్ని వంటిదా కాదా? అగ్ని వంటిదే. ఆయన మాట ఆ అగ్ని ఈరోజు మన పెదవులకి తగులుతూనే ఉండాల. ఆమేన్. అప్పుడు మాత్రమే ఆయన నామానికి అపవిత్రత కలగకుండా మాటలు బయటకు వస్తాయి. ప్లీజ్ ఆయన మాట, ఆయన వాక్యంను ఫిల్టర్ గా పెట్టుకుందాం. వాక్యంను బట్టి జాగ్రత్త పడదాం. ఆయన నామానికి అపవిత్రత వస్తే ఆయన ఊరుకోరండి. మనమే మన నామానికి మన పేరు పాడైతే మనం ఊరుకోమే, అవునా కాదా? చెప్పండి. అవును. మరి ఆయన పేరు పాడైతే ఆయన ఊరుకుంటారు అనుకుంటున్నారా? లేదు, హెచ్చరిస్తున్నారు ఆల్రెడీ. ఏమని? నేను యెహోవాను, నేను ఆయన నామం ఆయన చెప్తున్నారు. నా పేరు పలానా కాదని చెప్తాం మనం, అంటే రోషంతో కదా. అలా ప్రభు చెప్తున్నారు, నా పేరు పలానా కాదని చెప్పట్లా, నా పేరు యెహోవా అని చెప్తున్నారు. జాగ్రత్త పడదాం ప్లీజ్. అబద్ధం ఆడద్దు, దొంగిలించద్దు. ఇవన్నీ కూడా సింపుల్ విషయాలు కాదు. ప్రతి దినం మనం జాగ్రత్తగా అడుగులు వేయడానికి ఇవన్నీ చెక్ చేసుకుంటూ కదలవలసిన సమయం ఇది. ఇవేమో ఒక విషయాలను బట్టి కాదండి, వస్తువుల్ని బట్టి కాదండి. మాట, సమయం, ప్రతిదీ కూడా ఎన్నికలోనికి తీసుకోబడుతుంది. జాగ్రత్త పడదాం, చెక్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అక్క.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.